వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం 2024 నుండి 2025 వరకు గురు భగవానుని స్థాన మార్పు వల్ల అన్ని రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఇక వచ్చే మే మాసం 2వ తారీఖున గురు భగవానుడు మేషరాశి నుండి వృషభ రాశికి స్థాన మార్పు చెందబోతున్నారు. 9 గ్రహాలలో పూర్తి సహజ శుభగ్రహం గురు భగవానుడు. గోచార ఫలితాలు ఒక వ్యక్తి జాతకంలో 10 నుండి 20% మాత్రమే ప్రభావం చూపుతాయి. జరిగే దశాభుక్తులను అనుసరించే శుభ అశుభ ఫలితాలు తీర్మానించబడతాయి. ఇక సహజంగా ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల మేషరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. తర్వాత ఈ గోచార ఫలితాలు జన్మరాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు అని గుర్తుంచుకోవాలి. అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ మేషరాశిలో ఉంటాయి. మేషరాశి కాలచక్రానికి మొదటి రాశి, నాయకత్వ రాశి, నాయకత్వానికి తగిన రాశి. అందుకే నాయకత్వ గ్రహమైన రవి ఇక్కడ ఉచ్చం పొందుతారు. ఇది వరకు మీ రాశిలో రాహువు, గురువు కలిసి ఉండి రాహువు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ మీన రాశికి స్థాన మార్పు చెందారు. ఇక గురువు మీ రాశి నుండి వచ్చే మే మాసం 2వ తారీఖున వృషభ రాశికి స్థాన మార్పు చెందుతారు. సహజంగానే గురువు ఒక సౌమ్యగ్రహం, శుభగ్రహం. మీ రాశికి 2వ స్థానమైన ధనస్థానంలో అమరడం అనేది నిశ్చయంగా ఆర్థిక అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడవు. గురువుకు ఎల్లప్పుడూ 5 స్థానాలు మంచి ఫలితాలనిచ్చే స్థానాలు. అంటే 2, 5, 7, 9, 11 స్థానాలు. మీ జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ఉన్న కాలంలో మనం అనుకున్న పనులను పూర్తి చేయవచ్చు. ఇక ధనస్థానంలో ఉన్న గురువు తన ప్రత్యేక దృష్టిల ద్వారా మీ 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 10వ స్థానాన్ని వీక్షిస్తారు. ముఖ్యంగా గోచార ఫలితాలు 10 నుండి 20% ఫలితాలను ఇస్తాయి. మీరు జన్మించినప్పటి నుండి జరిగే దశాభుక్తులే మీ జీవితంలో పెద్ద మార్పులను ఏర్పరచుతాయి తప్పితే గోచార గ్రహ ఫలితాలు ఒక సపోర్టింగ్గానే తీసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు ధనస్థానంలో ఉన్న గురు భగవానుడు ఆర్థికాభివృద్ధిని, కుటుంబ వాతావరణంలో ఐక్యతను, వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి వివాహ అవకాశాలు, సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన భాగ్యం ఏర్పడుతుంది. ధన విషయంలో ఉన్న అడ్డంకులు, జాప్యాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. సహజంగానే ధన, కుటుంబ, వాక్స్థానంలో గురువు ఉన్నప్పుడు మాటకు గౌరవం ఉంటుంది. 2వ స్థానంలో ఉన్న గురువు మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు. స్థలం కొనుగోలు చేసే అవకాశాలు, ఇల్లు కట్టడం, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు, విద్యలో ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించడం, కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు, ఇలా అనేక మంచి ఫలితాలను ఇస్తారు. ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల అనేక మంచి ఫలితాలను పొందే రాసులలో మేషం కూడా ఒకటి. ఇక 2వ స్థానంలో ఉన్న గురువు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల అధిక వడ్డీతో ఉన్న పాత అప్పులు మాఫీ అయ్యి తక్కువ వడ్డీకి కొత్త అప్పులు ఏర్పడడం, మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం, ఇది వరకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాధులు ప్రత్యామ్నాయ ఔషధం వల్ల కంట్రోల్ కావడం, కోర్టు కేసుల సమస్యలు ఉంటే మీకు అనుకూలమైన విధంగా తీర్పు దొరకడం లాంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత 8వ స్థానాన్ని గురువు వీక్షిస్తారు. సడన్ అదృష్టం, విదేశీ ప్రయాణాలు మొదలైనవి సూచించే స్థానం 8వ స్థానం. చిరకాల ఆస్తుల సమస్యలు పరిష్కారమవుతాయి. స్టాక్ మార్కెట్ ద్వారా ఆకస్మిక అదృష్టం ఏర్పడుతుంది. చివరి నిమిషంలో పెద్ద పెద్ద విపత్తులు, సమస్యల నుండి తప్పించుకునే మార్గాలు మీకు ఏర్పడతాయి. దూర ప్రయాణాల ద్వారా ఆదాయం, నిరంతరంగా విదేశాలలో ఉండడానికి కావలసిన
పర్మిషన్ అంటే పిఆర్ లాంటి వాటి కోసం అప్లై చేసిన వారికి దొరికే అవకాశాలు ఉంటాయి. దీర్ఘాయువు, ఆకస్మిక అదృష్టం, స్టాక్ మార్కెట్ ద్వారా కొంత లాభం వంటి అనేక మంచి ఫలితాలు అష్టమ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల ఏర్పడతాయి. తర్వాత 2వ స్థానంలో ఉన్న గురువు 10వ స్థానాన్ని వీక్షించడం వల్ల శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయి. పదవిలో ప్రమోషన్ లభించడం, మంచి మార్గంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ వృత్తిలో అభివృద్ధిని సాధించడం వంటి అనేక మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జాతక దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ ఫలితాలు యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతాయి. దశాభుక్తులు అనానుకూలంగా ఉన్నట్లయితే అంటే అష్టమాధిపతి దశనో భుక్తినో జరుగుతుంటే ఫలితాలలో మార్పులు ఉంటాయి. కాబట్టి అప్పుడు గోచార ఫలితాలపై నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో మేషరాశికి సాధారణంగానే రాశికి 9, 12 స్థానాల అధిపతి గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు 12వ స్థానాధిపతి 2లో ఉంటారు. కాబట్టి ధనం, వ్యయం, మంచి కార్యాలకు వ్యయం చేసే అవకాశం ఉంటుంది. భాగ్యాధిపతి 2వ స్థానంలో ఉండి అష్టమ స్థానాన్ని వీక్షించినప్పుడు బహుదూర ప్రయాణం, గురుమార్గుల ఆదరణ, విదేశాలలో నివసించే యోగభాగ్యాలు, ఆకస్మిక అదృష్టము, ఆయుష్ను గురించి భయం తొలగిపోవడము, మంచి ఉద్యోగ అవకాశాలు, పదవిలో ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుందని తెలియచేస్తూ ఇంకొక వీడియోలో వృషభ రాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ధన్యవాదాలు.